హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ. ఈ వీడియోలో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే సొంత ఇల్లు లేవో అంటే అద్దె ఇంట్లో ఉంటున్నారో, బాడుగ ఇంట్లో ఉంటున్నారో, అలాగే మనకేంటంటే ఎన్టీఆర్ ఇళ్లపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం నుండి అదిరిపోయే శుభవార్త వచ్చింది. అలాగే వీరందరి ఖాతాలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేయబోతున్నారు. ఇల్లు కట్టుకునే వారికి కూడా అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఎంత డబ్బులు వేస్తున్నారు మనకి పూర్తిగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ సింబల్ ఉంటుంది. మీరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ ఉంటుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీ రాష్ట్రంలో మనకి సంక్షేమం అభివృద్ధి దిశగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలో ఇల్లు లేని వారికైతే అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల పరిస్థితి ఏంటి, కొత్తగా ఇల్లు దరఖాస్తు ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఇలా దీనికి సంబంధించి కూడా చాలా మంది అయితే కింద కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక గత ప్రభుత్వంలో జారీ చేసిన ఇల్లు చాలా మంది అయితే పూర్తిగా కట్టుకోలేదు. వారందరూ ఏంటంటే మనకి చాలా మంది ఇప్పటికే ఇల్లు కట్టుకోక నష్టపోయారు. అయితే మనకి కూటమి ప్రభుత్వం ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. అయితే ఈ 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఏ లబ్ధిదారులకు ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనే అంశాలు కూడా చాలా మంది అయితే స్పష్టత లేదు. ఇక 2014లో మనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకి చాలా మందికి అయితే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మనకి చాలా మంది కొంతమంది అయితే ఇల్లు నిర్మించారు. అయితే మనకి 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన అనంతరం మనకి గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వంలో జారీ చేసిన ఇళ్లను అయితే పట్టించుకోలేదు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం వీరందరికీ న్యాయం చేస్తుంది. ఎలాగంటే మనకి గత ప్రభుత్వంలో మంజూరు చేసి ఇల్లు కట్టుకొని సగం కట్టుకోలేని పేదలు ఎవరైతే ఉంటారో ఆ ఇళ్ల నిర్మాణానికి సైతం బిల్లులను జారీ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ ప్రక్రియ అంతా మనకి ఏంటంటే రీవెరిఫికేషన్ చేసి ఏవైతే గృహాలు సగం కట్టి వదిలేశారో మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఇల్లు కట్టుకునే దానికి బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం అయితే మనకేంటంటే ఓకే అయితే చెప్పింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో ఎలాగనేది కూడా మీకు విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో మంజూరు చేసిన ఎన్టీఆర్ గృహాలకు మోక్షం లభించనుంది. 2014 నుంచి 19 లోపు ఏవైతే మనకి ఇళ్ల నిర్మాణం చేపట్టారో వాటన్నిటికి కూడా ఫిజికల్ రీవెరిఫికేషన్ కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లబ్ధిదారులందరికీ బిల్లులు చెల్లించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎన్టీఆర్ గృహాలకు ఎంత మేర బిల్లులు చెల్లిస్తారనే దానిపై అయితే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సింది. గతంలో 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న మనకి టీడీపీ ప్రభుత్వం ఏంటంటే 2,50,000 రూపాయలు లబ్ధిదారులకు ఇంటికి బిల్లులకైతే ఇచ్చేది. అయితే వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు కేవలం 1,80,000 రూపాయలు మాత్రమే చెల్లించింది. అయితే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మనకి ఏంటంటే ఒక్కొక్క గృహానికి 4 లక్షల రూపాయల మేర ఇచ్చేందుకు అంగీకారం ఇస్తూ కేబినెట్ తీర్మానించింది. అయితే ఎంత ఇస్తామనేది ఖచ్చితంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి ఎంత ఇస్తామని చెప్పి మనకి తెలియజేయని లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. ఇక ఎన్టీఆర్ గృహాల ఫిజికల్ రీవెరిఫికేషన్ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. ఇక తాజాగా కూటమి ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ కార్పొరేషన్ సర్వే చేపడుతుంది. ఎన్టీఆర్ గృహాలను పరిశీలిస్తున్నారు. ఇల్లు ఏ దశలో ఉన్నది కూడా గమనిస్తున్నారు. వార్డు గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇళ్ల పరిశీలనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకి పల్లెల్లో అయితే 3 సెంట్లు, పట్టణాలు అయితే 2 సెంట్లు భూమి కేటాయిస్తారు. తాజాగా దీనికి సంబంధించి కూడా ఏంటంటే మనకి కొత్తగా ఎవరికైతే ఇల్లు లేవో, సొంత ఇల్లు లేవో వారందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. మనకి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ కొత్తగా ఇల్లు నిర్మించుకునే దానికి అవకాశం అయితే ఉంది. అయితే మనకి 4 వీలర్ ఉన్నా, అలాగే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వారందరూ కొత్తగా ఇల్లు పొందేదానికి అనర్హులుగా ఉంటారు. ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి, అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా చేస్తున్న వారికి సొంత ఇల్లు అయితే రావు. ఇంకేంటంటే మనకి 4 వీలర్ ఉన్నా కూడా మనకి కొత్తగా ఇల్లు మంజూరు అయ్యే అవకాశం లేదు. వన్స్ దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే మీకు ఆ రోజు ఖచ్చితంగా ఒక వీడియో చేసి అప్డేట్ చేస్తాను. మీ వార్డు, అలాగే గ్రామ సచివాలయాలు, మండల పరిధిలోని సచివాలయాల్లో ఇళ్ల దరఖాస్తుకు సంబంధించి ప్రక్రియ అయితే త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరికైతే సొంత ఇల్లు లేవో వారందరి నుంచి అర్హులైతే దరఖాస్తు స్వీకరించి కొత్తగా ఇల్లు మంజూరు చేస్తారు.
అలాగే టిట్కో గృహాలకు సంబంధించి కూడా మనకి పెండింగ్‌లో ఉన్న బిల్లులు కూడా ఈ నెలాఖరులోపు రిలీజ్ చేయాలని అయితే కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని వారికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త న్యూస్ అప్డేట్. మీకు ఏ పథకం కింద సొంత ఇల్లు ఉందో, అలాగే ఇల్లు లేని వారు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి.